ఈరోజు నేను బంగాళదుంప చిప్స్లు చూపించబోతున్నానండి. అసలు బంగాళదుంప చిప్స్లు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఇష్టం కదా బంగాళదుంప చిప్స్లు అంటేని. మరి షాపుల్లో కొనాలంటే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది, తినాలనిపిస్తుంది, అంత రేటు పెట్టుకున్నాను కొద్ది కొద్దిగా కొనాలి అని అంటే. అలాగే షాపులోకి వచ్చేలాగే చిప్స్ తయారు చేసుకోవాలంటే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు బంగాళదుంప చిప్స్లు చూపించబోతున్నాను. అయితే వీటికి 2 రకాల బంగాళదుంపలు తీసుకున్నానండి. ఏవి బంగాళదుంపలు మనకి షాప్ లో లాగా వస్తాయో ఏవి రావో నేను మీకు చూపిస్తాను. 2 రకాలతోటి వేసి చూపిస్తాను. ఇదిగోండి బంగాళదుంపలు. ఈ బంగాళదుంపలు చూసారు నార్మల్ గానే అనిపిస్తున్నాయి కదా, ఇవి స్టాచ్యూలు అంటే కొద్దిగా మనకి దాని మీద జిగురు కింద ఉంటుంది చూడండి, అది ఎక్కువ ఉంటుంది అనమాట కొంచెం. అయితే ఈ స్టాచ్యూలు ఏంటంటే మనకి బంగాళదుంప చిప్స్లు తయారు చేసే బంగాళదుంపలు అనమాట. ఇవి మనకి షాపుల్లో వాళ్ళు చేస్తారు కదండి, హాట్ చిప్స్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచే తీసుకొచ్చాం అనమాట. ఇవి కేజీ 100 రూపాయలు తీసుకున్నారండి. నార్మల్గా ఎంత ఉంటుందో కరెక్ట్గా నాకు తెలీదు, బయట ఇక్కడ ఎక్కడ మార్కెట్లో దొరకలేదు. కానీ ఇంతకు ముందు కూడా చేశానండి, వాళ్ళు చాలా బాగా వచ్చాయి. ఇవైతేనే నేను నార్మల్ ఆలుగడ్డ కూడా చేస్తాను. మీకు బంగాళదుంపల తేడా ఏంటంటే ఒకసారి చూడండి. ఇవి నార్మల్గా మనకి షాపుల్లో కానీ మార్కెట్లో దొరికే బంగాళదుంపలు అనమాట. ఇవి వీటితో కూడా వస్తాయి, కొంచెం డిఫరెన్స్ అంతే. అయితే రెండిట్లోనూ మీకు వేసి చూపిస్తాను. ఇవి కొంచెం కేజీకి తక్కువ ఉన్నాయండి, ఇవి కూడా అంత కేజీకి తక్కువ, అంటే ఒక 1/2 కిలో తక్కువ అనమాట. ఇవి 2 కలిపి మీకు ఎలా చేయాలో చూపిస్తాను. 2 చెక్కేస్తున్నానండి, చెక్కేసి వాటర్లో వేసేస్తాను. ఎందుకంటే 2 కలిపేసేస్తాను. ఇవి చిన్న దుంపలు, పెద్ద దుంపలు గుర్తుపడతాను అనమాట. అందుకు ఇంకోటి ఏం లేదు అంటే మీరు సపరేట్గా వేసుకోండి. అంటే రెండిట్లకి తేడా ఏంటో తెలియడానికి వేయించిన తర్వాత ఇంక ఇలాగ పీల్ చేసేసుకోండి. ఇంక ఇలా నీట్గా చెక్కేసుకుని వాటర్లో వేసేసుకోండి. ఒకసారి కడిగేసిన తర్వాత మళ్ళీ వాటర్లో ఎలా వేయాలో చెప్తాను నేను మీకు. ఇవన్నీ అన్ని చెక్కేసుకున్న తర్వాత బంగాళదుంపలు ఒకసారి కడిగేసిన తర్వాత వాటర్ వేసుకుని మళ్ళీ ఒక అరగంట సేపు వదిలేయాలండి ఈ బంగాళదుంపలు అయితేనే. అవి అప్పుడు ఏంటంటే బంగాళదుంప గట్టి పడుతుంది మనకి, అప్పుడే చిప్స్ బాగా వస్తాయి. ఓకేనా, ఈ వాటర్ తీసేస్తాను, మళ్ళీ వాటర్ వేసేసి ఒక అరగంట సేపు వదిలేస్తాను. మొత్తం మనం రెగ్యులర్గా వాడుకునే బంగాళదుంపలు కానీ ఇవి కూడా చెక్కేస్తాను. ఇవి ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది. మనకి నార్మల్గా వాడుకునే బంగాళదుంపకి దీనికి తేడా ఏంటంటే ఇది కొంచెం గట్టిదనం ఎక్కువ ఉంటుంది, ఇది కొంచెం గుల్లదనం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా గట్టిపడాలి ఇది కూడాను మనకి. అప్పుడు ఏంటంటే ఇప్పుడు వాటర్ తీసేస్తానండి. ఇది కడిగిన తర్వాత బంగాళదుంపలు కడిగి ఫ్రెష్ వాటర్ వేసాను, అందులో ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకోండి. వేసుకుంటే ఏంటంటే నల్లపడకుండా ఉంటాయి బంగాళదుంపలు ఫస్ట్. ఓకే, ఒకసారి మెత్తన ఉప్పే వేసాను, రాళ్ళు ఉప్పు అయినా పర్వాలేదు. ఇలా వేసుకుని ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక అరగంట తర్వాత మనం అరగంట లేదా ఒక 20 నిమిషాలైనా ఖచ్చితంగా అవి వాటర్లో అలా వదిలేయాలి. మనం బంగాళదుంపలు ఉప్పు వేసి పెట్టుకుని ఒక అరగంట అయిందండి. ఇదిగోండి ఇక్కడ బంగాళదుంపలు చిప్స్ తయారు చేసుకోవడానికి స్లైసర్ అనమాట. దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది, అంటే కొంచెం లావుగా రావడానికి, సన్నగా రావాలి, ఎలా కావాలంటే అలాగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట ఈ బ్లేడ్ని మనం. ఇది అందులోనూ ఒక బంగాళదుంప ఏంటంటే లాస్ట్ వరకు వచ్చేసరికి పట్టుకోలేము మనం. దీనికి బంగాళదుంప దీన్ని గుచ్చేసి మనం స్లైసెస్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏ బంగాళదుంపలు చేస్తున్నానంటే ఇవి పెద్దవి, నార్మల్గా మనం ఇంట్లో వాడుకుంటాం కదా కర్రీస్ కదా, అది చేస్తున్నాను. బంగాళదుంపని ఆఫ్ చేయండి. ఫుల్ బంగాళదుంప పెట్టాను ఫస్ట్ నేనైతే, ఎందుకంటే అది బ్యాలెన్స్ ఆపలేదనమాట. పెద్ద అయితే చిన్నవి అనుకోండి ఓకే, లేదంటే ఆఫ్ చేసి ఇలాగా స్టిక్ చేసుకోవాలి. దీనికి ఇలా గుచ్చుకుని అప్పుడు స్లైసెస్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుని అప్పుడు ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది చూడండి, ఇది పెద్దది చిన్నది బ్లేడ్ అవుతూ ఉంటుంది. ఇవి ఇలా దగ్గరకు వస్తా, ఇది దగ్గరకు వస్తూ ఉంటుంది, ఇది ఇక్కడే ఉంటుంది. ఇది దగ్గరకు వచ్చింది అనుకోండి బాగా పలుచగా వస్తుంది. దూరం వెళ్ళిందంటే ఇలా వెనక్కంటే కొంచెం పెద్దగా వస్తుంది, ఇలా పెద్దగా వస్తుంది. ఇదిగోండి నీడ అంత ఉంది చూడండి, పల్సగా ఎలా వచ్చిందో అలా రావాలన్నమాట. అంటే మరీ ఇంతకన్నా పలసగా ఉన్నా బాగోదు, పొడివి అయిపోతే తర్వాత. ఇలా ఉంటే చాలు అనమాట మనకి. ట్రాన్స్పరెంట్గా ఇలా కనిపిస్తున్నాయి కదా, ఇలా చాలు. నేనైతే అది పెట్టకుండా ఇలాగే చేసేస్తున్నాను చూడండి, మీకు చూపించాలిగా ఎలా వస్తుందో. ఇదిగోండి ఇవి ఆలు, స్టాచ్యూ ఆలు, మనగా చిప్స్ చేసుకునే ఆలు మాత్రం కట్ చేయలేదు. ఓన్లీ మనం రెగ్యులర్గా వాడుకుంటాం కదా ఆలు మాత్రం కట్ చేసేసి ఇందులో ఉప్పు వాటర్లు ఇలా వేస్తాను. ఈ ఆలు ఇప్పుడు ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే బంగాళదుంపల్ని ఒక గిన్నెలోకి స్లైసెస్ చేసేసుకుని అందులో ఉంచానండి సాల్ట్ వాటర్లో. ఇందులో కూడా సాల్ట్ వేసుకుని ఇప్పుడు వాటర్లో ఇవి కూడా చేసేసుకోవాలి సపరేట్గా. మీకు 2 చూపిస్తాను అన్నాం కదా, అందుకని. ఇది ఎప్పుడు క్రాస్ పెట్టుకోవాలండి, స్ట్రైట్ ఇలా పెట్టుకున్నామంటే సరిగ్గా రాదు. అవి స్లైసెస్ కింద క్రాస్గానే ఉండాలి. మీరు ఆ పల్సన ఎంత థిక్నెస్ కావాలో చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇవేంటంటే ఈ ఆలు బాగా ఇలాగ స్టాచ్యూ ఎక్కువ వస్తుంది అనమాట. అంటే జిగురు దానికి ఉంటుంది కదండి బంకలాగా, అదంతా వచ్చేస్తూ ఉంటుంది.
ఇదిగోండి, మనం ఈ వాటర్లు ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఉప్పు వాటర్లోనే వేయాలండి. వాటర్ తీసేస్తాం కదా అని చెప్పేసి నార్మల్ వాటర్లో వేసేయకూడదు, ఉప్పు వేయకుండా అయితే వేయకూడదు. ఇలా చూడండి, ఇలాగ ఒక్కసారి బాగా ఇలా కడిగేసుకోవాలి. ఒక 2 సార్లు వాటర్ ఇలా తీసేయండి. వాటర్ మొత్తం తీసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఇలా వేసుకుంటే చూడండి మొత్తం నీట్గా ఇలా తెల్లగా రావాలన్నమాట వాటర్. అయితే ఇవన్నీ నేను కొంచెం కొంచెం తీసుకుని కొన్ని వేయించుకుంటాం కదా అవి, అప్పుడు ఇక ఇలా వాటర్లోంచి పైకి తీసేసి జాలీలో వేస్తున్నాను. ఈ వాటర్ అంతా వాడిపోతుంది కదా, అయితే ఒక్క 2 నిమిషాలండి, ఎక్కువసేపు కాదు మళ్ళీ, ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతాయి. లేదు అంటే మీరు ఒక బట్ట మీద వేసుకుని ఒత్తండి, ఆ వాటర్ చంపోయిన తర్వాత ఇందులో ఆయిల్లో వేసేసుకుందాం. నూనె పెట్టుకున్నాం కదా, నార్మల్ రిఫైండ్ ఆయిల్ అంటే పల్లి నూనె అది వేయకూడదు, పొంగిపోతుంది అనమాట. బాగా కాగాలి, నూనె కాగకపోయినా సరిగ్గా వేగవు. కొద్దిగా తడుంట వల్ల చిటపట్లాడుతూ ఉంటుంది, జాగ్రత్త. మీకు ఒకవేళ అది తడితో ఇష్టం లేదంటే ఒక బట్ట మీద వేసేసుకుని ఆ వాటర్ చెమ్మ కొంచెం తీర్చుకున్న తర్వాత ఒక నిమిషం అయ్యాక అప్పుడు వేసుకోండి. అవి కూడా వేసేద్దాము. అలాంటి సిమ్లో ఉండకూడదు. 1 నిమిషం పాటు కదపకుండా ఉంచాలి, తర్వాత కదుపుకోవాలి. ఎందుకంటే ఏం అతుక్కుపోవండి, కానీ ముద్దలా ఉంటాయి కదా ఫస్ట్ వేసిన వెంటనే. తర్వాత ఒక్కసారి తిరిగేసుకోండి, అలా తర్వాత మళ్ళీ 1 నిమిషం తర్వాత మళ్ళీ తిరిగేద్దాం. క్రిస్పీగా అవ్వడానికి వస్తున్నాయి అన్నప్పుడు మనం సాల్ట్ వాటర్ వేసుకోవాలి. సాల్ట్ వాటర్ కలిపేసి, ఏమీ లేదండి, సాల్ట్ వాటర్ ఎందుకు వేసుకుంటే మరీ చప్పగా ఉంటాయి. కారం వేయని పిల్లలు కారం అది తినరు చూడండి, వాళ్ళకి పైన వేసామనుకోండి సాల్ట్ అదిని ఒక చోట నుండి ఒక చోట ఉండదు. అందుకని చెప్పి సాల్ట్ వాటర్ వేసుకోవాలి, అంతే. ఈక్వల్గా ఉంటుంది అనమాట. అప్పుడు ఇలా కొంచెం క్రిస్పీగా అవుతుంది కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, క్రిస్పీగా అవడం అంటే ఇలాగా కలర్ అంతా రాకూడదు. కలర్ రాకముందే మనం సాల్ట్ వాటర్ వేయాలి. సాల్ట్ వాటర్ చల్లారిందంటే అప్పుడు మనకి తీసేసుకోవడం కావద్దు, లేదంటే కలర్ ఎక్కువైపోద్ది మనకి. ఇదిగోండి, ఈ సాల్ట్ వాటర్ సౌండ్ సతికిలు పడేసరికి మనకి కరెక్ట్గా అయిపోయినట్లు లెక్క. చూడండి చిప్స్ ఈ సాల్ట్ వాటర్ వేసిన తర్వాత కూడా చతికిలు పడిపోయింది, ఆగిపోతుంది, సరిపోతుందండి ఈ కలర్. మరి ఎక్కువ కలర్ రాకూడదు, వస్తే ఏంటంటే కలర్ బాగా తేడా వచ్చింది అనుకోండి చిప్స్ బాగో. సౌండ్ చూసారా, ఇట్లా పెట్టుకుని కొంచెం చిప్స్ చూడండి. ఇవి స్టాచ్యూ ఆలు అనమాట. ఇంకా పలసగా చేసుకోవచ్చండి, నాకు ఎక్కువ పలసగా ఇష్టం ఉండదు, అందుకని ఇవి ఇలా చేశాను. అసలు మనకి బయట కొంటే ఎలా టేస్ట్ వస్తుందో దానికన్నా బాగుంటుందండి, నిజం చెప్తున్నాం కదా. ఇగో చిప్స్ చూడండి, ఇంకా కావాలన్నా ఆ స్లైసెస్ తోటి వస్తుందండి, చేసుకోవచ్చు మనం. ఇగో ఇలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం కారం వేసుకునేటట్టయితే కారం కూడా ఇలాగ చల్లేసుకోవాలి. మీకు కారం కొద్దిగా కావాలంటే కొద్దిగా వేసుకోండి, లేదా కొంచెం కారం కారంగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఓకే, ఇలా వేసేసుకొని కలిపేసుకోండి. ఈ ఆలు అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నార్మల్ ఆలు కూడా వేసి చూద్దాం. ఇవి మనం నార్మల్ ఆలుగడ్డ ఇందాక వాటర్లో వేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఇలాగా వాటర్లోంచి తీసేసుకోవాలి. ఒక 2 నిమిషాల ముందు వాటర్ తడి. మీరు ఒకవేళ నేను ముందే చెప్తున్నానండి, అందులో చిటపట్లు ఆడుతూ ఉంటుంది. ఒక బట్ట మీద వేసుకుని కొంచెం తడి ఇలా అయిపోయిన తర్వాత తడి పీల్చేసుకున్నాక ఇందులో వేసుకోండి. ఓకేనా, ఇదిగోండి వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇందులో మాత్రం సాల్ట్ వాయి వేస్తూ ఉండగా మనకు సాల్ట్ తగ్గించేసుకోవాలి, కొంచెం కొంచెమే వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ అంతా ఉప్పగానే ఉంటుంది ఆల్రెడీ. కొంచెం మనకి కొద్దిగా క్రిస్పీగా ఏగుతుంది అన్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి కొంచెం. సాల్ట్ వాటర్ కొద్దిగా వేసాను. ఇవి ఆలు చూడండి మనకి సైడ్స్ కలర్స్ రావడం ఇలా వస్తాయి. అదే స్టాచ్యూ ఆలు అయితే అలా రాదనమాట, మనకి ఒకేలా ఉంటుంది. ఎంతసేపు వేగుతున్నా కూడా కలర్ తొందరగా రాదు. ఇది చూసారా సైడ్స్ కలర్స్ ఎలా వస్తున్నాయి. నార్మల్ ఆలు అయితే మాత్రమే ఇలా వస్తాయి. ఇప్పుడు తీసేసుకుందాం. మరీ ఎక్కువ వచ్చినాయి అనుకోండి కలర్ బాగోదు. ఇదిగోండి ఇలాగా ఆయిల్ వాడిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇవి నార్మల్ బంగాళదుంపలు అండి. ఇవి చూడండి, ఇంకా కలర్ కొంచెం తక్కువ కావాలంటే కొంచెం తక్కువ కలర్లో తీసుకోవచ్చు. మీరు కారం వేసుకోవాలంటే వేసుకోండి, లేదంటే ప్లెయిన్ ఉంచేసుకోండి. నేను మనం కోసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. పలుచగా ఇంకా పలుచగా కావాలంటే కూడా పలుచగా కూడా స్లైసెస్ చేసుకోవచ్చు వీటిని.
ఈ చిప్స్ని అయితే నేను ఈ రెండిట్లకి ఒకసారి మీరు తేడా చూడండి. ఒకసారి ఇవి చూడండి, మనకి ఇవి కరెక్ట్గా ఇంకా పలచగా వస్తే ఇంకా అస్సలు అచ్చం షాప్లో లాగే ఉంటుంది. నేను కొంచెం దసరా చేశాను కానీ అసలు టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఆల్రెడీ నేను టేస్ట్ చేస్తాను, నిజం చెప్తున్నాను. ఇదిగోండి నార్మల్ ఆలుతో చేసిన చిప్స్ అనమాట. నార్మల్ ఆలుతో చేసిన చిప్స్ ఏంటంటే మనకి ఇంట్లో చేసామని తెలుస్తుంది, కానీ టేస్ట్ బాగానే ఉంది. అది కూడాను నేను మామూలుగా ఈ ఆలు దొరికినప్పుడల్లా ఇవి చేస్తూ ఉంటాను. ఇది టేస్ట్ చేసి చెప్తాను మళ్ళీ మీకు. ఇది మాత్రం బయట మనం హాట్ చిప్స్ షాప్ దగ్గర నుంచి కొనుక్కొస్తే ఎలా ఉంటుందో టేస్ట్, అదే టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంది. దీనికి కొంచెం ఆపు ఉంటుందండి తినడం. ఇవి కనుక స్టార్ట్ చేసామంటే అన్స్టాపబుల్ అంటారు కదా, అలాగా స్టాప్ చెయ్యం అనమాట. ఇంకా తింటానే ఉంటాం. అంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితేనే తేడా ఏముండదండి, టేస్ట్లోనే కొంచెం ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇది కొంచెం అంటే ఇది తినలేదనుకోండి ఇది చాలా బాగుంది అని అనిపిస్తుంది. ఇది తిన్నాం అనుకోండి, దీని తర్వాత ఇది తింటే మనకు అప్పుడు అర్థం అవుతుంది, ఓ కొంచెం ఎక్కడో టేస్ట్లో తేడా ఉంది అని. అంతే, అంతకన్నా ఏముండదు. ఇంట్లోనే ఈజీగా చిప్స్ రెడీ చేసుకుని పిల్లలకి అది చక్కగా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ గురించి నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కదా. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.